హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వరి టాక్స్. ఈరోజు ఎలాంటి ప్లేసు ఎక్స్‌ప్లోర్ చేయట్లేదు గానీ మనం. ఎందుకంటే 4, 5 రోజుల నుంచి వరుసగా వర్షాలండి. మీరు లాస్ట్ వ్లాగ్‌లో కూడా చూసారు. నేను షాపింగ్‌కి వెళ్ళి స్టక్ అయిపోయి వర్షంలో తడుచుకుంటా ఇంటికి రావడం. సో, అందుకని చెప్పేసి ఒక 2 డేస్ ఎలాంటి ప్లేస్ ఎక్స్‌ప్లోర్ చేయలేము. వైజాగ్‌లో తుఫాన్ ఉంది కాబట్టి. సో, ఈ సైక్లోన్ ఎఫెక్ట్ కంప్లీట్‌గా పోయి తగ్గిన తర్వాత మనం ప్లేసెస్‌కి వెళ్ళి ఎక్స్‌ప్లోర్ చేద్దాము. సో, ఎందుకు అంటే సైక్లోన్ ఎఫెక్ట్‌తో బయట ట్రావెల్ చేయడం నాట్ ఎట్ ఆల్ సేఫ్. బట్ మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేసెస్ నెక్స్ట్ ఎక్స్‌ప్లోరింగ్ చేయబోయే ప్లేసెస్ కూడా ఎలాంటివి అంటే లైక్ చాలా లాంగ్ ప్లేసెస్, డ్యామ్స్ అని, బీచెస్ అని చేయబోతున్నాం అనమాట. హిడెన్ ప్లేసెస్. సో, అందుకని చెప్పేసి ఇంకా ఈ 2 డేస్‌కి అయితే వ్లాగ్స్ చూడండి. సో, ఈరోజు నేను ఎక్కడికొచ్చా అంటే, నా ఫ్రెండ్ మీకు తెలుసు కదా! మేమిద్దరం కలిసి వ్లాగ్స్ చేస్తూ ఉంటాము. సో, తనకి ఈరోజు గృహప్రవేశం అనమాట. సో, దాని దగ్గరికొచ్చాను నేను. సో, రాగానే ఇంకా పైన ఫిఫ్త్ ఫ్లోర్ అనేసంటే ఆహ్, లిఫ్ట్ ఖాళీ లేదని చెప్పి స్టెప్స్ పైనుంచి తీసుకెళ్తుంది మమ్మల్ని. నేను అదే అంటున్నాను. వచ్చిన వాళ్ళని లిఫ్ట్‌లో తీసుకెళ్ళకుండా మెట్లెక్కి నడిపిస్తుంది అని చెప్పేసి. అండ్ హౌస్ అయితే ఇదే గైస్. ఇంకా రిలేటివ్స్, తన సిస్టర్, మేము ఫ్రెండ్స్ అనమాట. ఇంకా అందరమీ కలిసి కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాము. అండ్ హౌస్ కూడా మీకు చూపిస్తాను. ఇది డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనమాట. చూసారు కదా ఎలివేషన్ ఎలా ఉంటుందో చూపిచ్చాను బయట. అండ్ లోపటైతే ఇది ఫ్లాట్ అనమాట. మార్నింగ్ పూజ జరిగింది. లైక్ 2 ఏఎంకి పూజ చేశారు. అండ్ నేను ఆఫ్టర్‌నూన్ వెళ్ళాననమాట. అండ్ దిస్ ఈజ్ హాల్, లివింగ్ రూమ్. గైస్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మంచి మంచి వ్లాగ్స్‌తో మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తాను. బికాజ్ వ్లాగ్స్ చేయడానికి ఈ 2 డేస్ నుంచి రీజన్ ఏంటనేసి అంటే చెప్పాను కదా! సైక్లోన్ ఉంది. వర్షం ఆగకుండా కంటిన్యూగా పడుతుంది. సో, బయటికెళ్ళి వ్లాగింగ్ చేసే ఛాన్స్ లేదు. నేను ఇక్కడికి కూడా నేను రెయిన్ కోట్ వేసుకొని డ్రైవింగ్ చేసుకుంటా వచ్చాననమాట. బట్ అప్పటికి చాలా తడిచాను నేను. ఫేస్ అది తడిచిపోయింది. సో, అది ఇంకా నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి వచ్చాను. సో, బయట రిలేటివ్స్ ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళట్లేదు ఈ వర్షం వల్ల. వర్షం ఒక్కటే అయితే ఓకే గానీ చాలా కూల్ ఉంటుందండి క్లైమేట్ మాత్రం. వింటర్ కదా! సో, అందుకని చెప్పేసి ఇంకా మనం నెక్స్ట్ మంచి మంచి ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్ అయితే చూద్దాము. అండ్ సో, దిస్ ఈజ్ ద ఫ్లాట్ నా ఫ్రెండ్ వాళ్ళది. This is one bedroom with attached washroom, and next this is puja room, and next another bedroom పక్కనే వస్తుంది. గైస్ మీరు వీడియోస్ అన్నీ చూడండి, సపోర్ట్ చేయండి ఓకేనా. వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని. మీరు లైక్ చేయడం వల్ల కొత్త కొత్త పీపుల్కి వీడియోస్ సజెస్ట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ ఆస్క్ యూ పీపుల్ టు లైక్ ద వీడియో. సో లైక్ చేయమని అందుకే అడిగేది. ఇంకా ఇంకా సజెస్ట్ అవుతాయి వీడియోస్ కొత్త వాళ్ళకి. సో దిస్ ఈజ్ అనదర్ బెడ్రూమ్ అనమాట. చెప్పా కదా 2 BHK ఫ్లాట్ ఇది. అండ్ దిస్ ఈజ్ బాల్కనీ. ఇది యూటిలైజ్ ఏరియా ఇదంతా కూడా. బయట వ్యూ అయితే చాలా చాలా బాగుంది తెలుసా. ఏంటి అంటే వర్షం పడుతుంది కాబట్టి కొంచెం ఇరిటేటింగ్ కానీ ఆగకుండా పడుతుంది అన్న మాటే కానీ క్లైమేట్ చాలా బాగుంది గైస్. అంటే చక్కగా ఇంకా టెర్రస్ ఎక్కి లేదంటే అలా ఎంజాయ్ చేయడానికి చాలా కూల్గా ఉందన్నమాట క్లైమేట్. అండ్ దిస్ ఈజ్ ద లివింగ్ రూమ్. అండ్ ఇప్పుడైతే కిందకెళ్ళి లంచ్ చేద్దాము. పైన కాసేపు కూర్చొని హౌస్ అంతా చూసిన తర్వాత కింద లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. కింద పార్కింగ్ ఏరియాలో లంచ్ అరేంజ్ చేశారు. టెర్రస్ మీద అరేంజ్ చేశారంట ఫస్ట్. ఇంకా ఈ క్లైమేట్కి, రెయిన్కి మళ్ళీ కింద సెల్లార్లోకి షిఫ్ట్ చేశారు.
అండ్ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్‌గా పెట్టింది. చాలా బావుంది టేస్ట్. మొత్తం గృహప్రవేశం అంటే వెజ్ ఫుడ్ ఉంటుంది కదా! ఫుడ్ అది ఎక్సలెంట్‌గా ఉందనమాట. చాలా అనిపించింది టేస్ట్ అది. గుత్తి వంకాయ కర్రీ చాలా బావుంది. అండ్ నేను, నా ఫ్రెండ్ భార్గవి, ఇంకా పావని. మీకు పావని తెలుసు కదా! మేమిద్దరం కలిసి వ్లాగింగ్ చేస్తూ ఉంటాము. కంగ్రాట్స్ చెప్పండి నా ఫ్రెండ్‌కి. అండ్ పైన టెర్రస్‌లో వ్యూ చూద్దామని చెప్పి పైకొచ్చామనమాట. చూస్తున్నారా నా వెనక క్లౌడీగా ఆ విండ్ అదంతా ఎంత బావుందో. సో, మంచి మంచి పిక్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ. బాగా కబుర్లు చెప్పుకున్నాము చాలాసేపు. సో, దట్ ఈస్ ద వెదర్ ఇన్ వైజాగ్ ప్రెజెంట్. కొన్ని డేస్ నుంచి కంటిన్యూగా ఇదే క్లైమేట్ అయితే ఉంది వైజాగ్‌లో సైక్లోన్ వల్ల. ఓవర్ యాక్షన్ అంటే ఇదే మరి. సో, ఇంకా నేను ఈవినింగ్ 1 అవర్ జర్నీ పడుతుంది. నా హౌస్‌కి అక్కడికి వెళ్ళడానికి. ఇంక అందుకే ఎక్కువసేపు ఉండలేకపోయాను. అది కూడా వింటర్ కదా! త్వరగా డార్క్ అయిపోతుంది, చీకటయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంకా ఉందాం అనుకున్నాను యాక్చువల్‌గా. వెళ్ళింది లేటే, వచ్చేసింది త్వరగా వచ్చేసాను. ఏదో ఫేస్ చూపించడానికి వెళ్ళినట్టు అయిపోయిందనమాట. సో, ఇంకా ఈవినింగ్ ఇంటికొచ్చేసి చెప్పా కదా! నిన్నటి వ్లాగ్‌లో క్రిస్మస్‌కి డ్రెస్ కొనుక్కోలేదు. అట్టర్ ఫ్లాప్ అయింది అని చెప్పేసి. సో, ఇప్పుడు ఏం చేశానంటే ఈవినింగ్ 6:00కి ఫంక్షన్ నుంచి రాగానే ఇలా రెడీ అయ్యి వెస్ట్ సైడ్‌కి వెళ్ళాను. పక్కనే వెస్ట్ సైడ్. చాలా దగ్గర ఇంటికి. సో, వెళ్తున్నాను వెస్ట్ సైడ్ అనమాట. వైజాగ్ మిథిలాపూర్ కాలనీ, ఉడా కాలనీలో ఉంటుందిది. బార్బిక్యూ నేషన్ కింద ఫ్లోర్‌లో ఉంటుందనమాట. పక్కనే నర్సింగ్ స్టోర్ గూడా ఉంటుంది. సో, అయితే వెస్ట్ సైడ్‌లో అన్నా, లేదంటే నర్సింగ్ స్టోర్‌లో అన్నా ఎక్కడో ఒక చోట డ్రెస్ కొనేసుకోవచ్చు అన్నట్టు వెళ్ళాననమాట. ఇంతకీ మీ షాపింగ్ అయిపోయిందా? క్రిస్మస్ ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బట్టలు కొనుక్కున్నారా? కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు కూడా ఇంతేనా? అంత ఈజీగా కాంప్రమైజ్ అవ్వరా? ది బెస్ట్ కొనుక్కునేంత వరకు? సో, నాకైతే బట్టలే కాదండి, ఏదన్నా ది బెస్ట్ లేకపోతే నేను అంత త్వరగా కాంప్రమైజ్ అవ్వలేను. ఆ మైండ్ సెట్ ఏంటో మరి నాకు అర్థం కాదు. చాలా సఫర్ అవుతూ ఉంటాననమాట. బట్ ఏంటో అంత పర్ఫెక్ట్‌గా ఉండాలనే ఆ కాన్సెప్ట్ ఏంటో నేను చాలా మందిని చూస్తాను. అటు ఇటుగా ఉన్నా సరే వాళ్ళది యూజ్ చేస్తారు, హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫై అవుతారు. బట్ నాకు వచ్చేసరికి అలా కాదు. ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి కొనుక్కున్నా కూడా తర్వాత నేను దాన్ని ముట్టను కూడా ముట్టను. పక్కన పెడతా ఉంటాను. సో, అంత పర్ఫెక్షనిస్ట్ లాగా అయిపోయాను. చూద్దాం. అండ్ ఈ ఇయర్ రింగ్స్ పిచ్చి నా ఫ్రెండ్ నుంచి నాకు వచ్చినట్టుంది. నిన్నే తీసుకున్నాను కదా! సీఎంఆర్ సెంట్రల్‌లో మీరు లాస్ట్ వ్లాగ్‌లో చూసారు. అండ్ మళ్ళీ ఇక్కడ ఇయర్ రింగ్స్ చూస్తున్నాను. అక్కడికంటే ఇక్కడ బాగున్నాయేమో, లేదంటే నిన్న కొన్నవే బెస్టా అని మళ్ళీ కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళాననమాట. కానీ ఎక్కడ కలెక్షన్ అక్కడే, ఎక్కడ డిజైన్ అక్కడే కదా! అండ్ మనం బట్టల కోసం వచ్చాము. అది తప్ప అన్నీ చూస్తున్నాం అనమాట. సో, ఇలా కాదని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇంక అన్నీ వెతికి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాను. సో, ఇక్కడ అంతా వెస్టర్న్ వేరే ఉంటుంది. మాక్సిమం 100% వెస్టర్న్ వేరే. అస్సలు మనకి ట్రెడిషనల్ అనేది ఏమి ఉండదిక్కడ. అండ్ నాకు ఈ ఫ్రాక్ బాగా నచ్చింది. స్మాల్ లేదు, మీడియం లేదు, లార్జ్ లేదు, ఎక్సెల్ ఉంది. సో, అంత వేరియేషన్‌లో, అంత సైజ్ వేరియేషన్‌లో మనం తీసుకున్న ఫిట్ అస్సలు బాగోదు. సో, ఈ ఈ ఫ్రాక్ చూస్తే నాకు 'అమరన్' మూవీలోని సాయి పల్లవి యేసుకుంటది ఒక ప్లేస్‌లో. సో, నాకది బాగా గుర్తొచ్చింది. తీసుకుందాం ఆ మూవీ చూసినప్పుడే ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ తీసుకోవాలి అని నాకు వచ్చుండే మైండ్‌లో. బట్ ఏంటనేసంటే ఇక్కడ సైజ్ దొరకలేదు. నాకు కూడా ఇక్కడ కూడా ఏం నచ్చలేదు గైస్. వెస్ట్ సైడ్‌లో కూడా ఏం నచ్చలేదు.
అండ్ వెంటనే పక్కనున్న నర్సింగ్ స్టోర్కి కూడా వెళ్ళాను వెస్ట్ సైడ్ తర్వాత. అక్కడ కూడా నాకేం నచ్చలేదు. అయ్యో! ఏది కావాలని వాంటెడ్‌గా నేను చేయలేదు. నచ్చకుండా నేను తీసుకోలేను. దట్ ఈస్ మై బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఇదేదో నచ్చిందండి వెస్ట్ సైడ్‌లోని. ఈ ఫ్రాక్ చాలా నచ్చింది. బట్ దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు టేక్ దీస్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ వేర్స్. సింపుల్ డ్రెసెస్ తీసుకునే టైం కాదు ఇది. ఫెస్టివల్ సీజను. సో కొంచెం గ్రాండ్‌గా కొంచెం ఫ్యా లైక్ ఫ్యాన్సీగా ఉండాలి కదా! అందుకని చెప్పేసి ఇంకా ఇది నచ్చినా కూడా తీసుకోలేదు. జస్ట్ స్లీవ్‌లెస్ చిన్న ఫ్రాక్ వస్తది. షార్ట్ ఫ్రాక్. దాని మీద కోట్ వస్తదనమాట. చాలా కంఫర్ట్‌గా ఉంది డ్రెస్ వేసుకుంటా కూడా. బట్ తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ పక్కనే వెస్ట్ సైడ్‌కి పక్కనే నర్సింగ్ స్టోర్ ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూసారు కదా ఎలా ఉందో, బయట వర్షం పడుతూనే ఉంది. ఇది ఎప్పుడు తగ్గాలి, మనం ఎప్పుడు బయట ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా లిస్ట్ ఉంది మనం ఎక్స్ప్లోర్ చేసే ప్లేసెస్. ఎప్పుడవుతాయో అవన్నీ. సో గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం మనం చూసేసాము. ఇంకా ఇక్కడ కూడా ఏం నచ్చక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్స్లో అన్ని శారీసే అన్నారు. సో నాకు శారీ కొనుక్కునే ఇంట్రెస్ట్ లేదు, డ్రెస్ కోసమే చూస్తున్నాను. సో ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసేసి వెంటనే మళ్ళీ ఏం చేసా అంటే మళ్ళీ వెస్ట్ సైడ్కి వెళ్ళి సో డ్రెస్ కోసం వెతికేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ నచ్చింది. సో ఇంకా ఇలా కాదని నర్సింగ్ స్టోర్లో అంతా చూసేసిన తర్వాత మళ్ళీ వెస్ట్ సైడ్కి వెళ్ళి ఆ హ్యాండ్ బ్యాగ్ కొనేసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మమ్మీ అడిగింది, ఏ డ్రెస్ తీసుకున్నావా అమ్మా అంటే, డ్రెస్ కాదు మమ్మీ హ్యాండ్ బ్యాగ్ కొన్నానని చాలా ప్రౌడ్గా హ్యాండ్ బ్యాగ్ చూపించాను. అది అది అలా ఉంటుంది. సో ఈ ఫుట్వేర్ చూసాను కానీ తీసుకోలేదు. ఓన్లీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా అండ్ ఒక నెయిల్ పాలిష్ తీసుకున్నా గైస్. దట్ ఈస్ టుడేస్ వ్లాగ్. దట్ ఈస్ టుడేస్ కథ. ఈరోజు జరిగిందంతా అలా ఉందన్నమాట. సో మరో మంచి వీడియోతో కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే, ఈ వ్లాగ్కి అయితే ఇంతే. ఏంటో నచ్చితే అన్నీ ఒకటే కలర్లో నచ్చుతాయి అన్నట్టు హ్యాండ్ బ్యాగు, నెయిల్ పాలిష్ కూడా ఆలివ్ గ్రీన్లోనే నచ్చాయి. సో ఇంకా రెండు కూడా తీసుకొని వచ్చేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ షూర్. Bye bye guys. Love you all.